గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు సమరయ స్త్రీతో పలికిన మాట, నీ దేవుడు ఏ స్వరూపి? ఆత్మస్వరూపి, కనుక ఆయనను ఆరాధించువారు దేని యందు? ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని నీ హృదయాన్ని దేవునికి ఆలయంగా చేసుకొని ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మస్వరూపుడు అని ఎన్నిసార్లు పాడుంటాం. ఆత్మస్వరూపుడు నీలోనికి అడుగు పెట్టాడా? ఆత్మస్వరూపుడు అనే పాట ఎన్నోసార్లు అడుగు పెట్టాం, పాట పాడాం. ఏ రోజున ఆయన మీ ఇంట్లోకి వచ్చాడా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వచ్చాడో లేదో మాకైతే తెలియదు, కానీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా ఒంటి నిండా ఇంటి నిండా పాపం ఉంటే ఇయే వస్తాయి అమ్మ.